दोनों को मौका पड़ा चला भाई बुद्धिमानी ఏందిరా అడ్డగొచ్చా ఉండవు పిల్ల బిత్తిర్రాయాలా తేడా వస్తే నీ వాడల్లా నా వాడల్లా నే పేయడమే పక్కడికి దొరికిపోయిన దద్దమ్మ నాకు అవసరంలా చంపేసినా కెమెరా యాడా యాడ్రా కెమెరా యాడ్రా కెమెరా యాడా కెమెరా యాడుందా చెప్పరా కెమెరా కావాలి భయ్ కెమెరా ఇదిగో కెమెరా వాళ్ళు ఏం చేయొద్దు ప్లీజ్ అసలు క్యాసెట్ ఎవరు చూసారా అసలు క్యాసెట్ నాకు గొడ్డలారా సీఎం అవుదాం అనుకుంటే కెమెరా తెచ్చారా దొరకకుండా పారిపోతారా ఇప్పుడేం చేస్తారా ఎంత ఆడుకున్నారా పిల్లనాయాళ్ళు నాతో ఒరే రాజు నాయక్గా ఇరరా నువ్వు ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ కదా వీళ్ళొక్కొక్కరిని నువ్వు ఎన్కౌంటర్ చేస్తా ఉంటే నాకు చూడాలని ఉండాలి రేపే ప్రమాణ స్వీకారం భారీ పరిశ్రమల శాఖ మంత్రి గారిని చెప్తున్నా ఎన్కౌంటర్ చేసే ఒక్క పిల్లకాయని చంపితేనే సీఎం అవుతానన్నాడు 5 మంది పిల్లకాయలు చంపితే సార్ రాజు నాయక్ గోలి కూడా పిఎస్ సార్ సార్ వీళ్ళు తూర్పు డివిజన్ అంజన దళం యాక్షన్ టీమ్ సార్ గత 2 నెలలుగా వీళ్ళంతా తప్పించుకున్నారు చిన్న పిల్లడు సార్ అన్నయ్యగా చెప్పేశారు సార్ చిన్న పిల్లడు సార్ వీడియో షూటింగ్ ఏంటి సార్ మీ ఇద్దరు ఒకటేంటి సార్ మినిస్టర్ గారు అడగండి సార్ అరే అలెగ్జాండర్ మన కమిషనరే ఇదిగో కమిషనర్ మనోడు చెప్పేదంతా కరెక్టే వీళ్ళు మామూలు పిల్లకాయలు కాదు నక్సలైట్లు 4 కోట్లు ఇచ్చా గానీ నన్ను ప్రమాణ స్వీకారానికి పంపించమని నన్నే కిడ్నాప్ చేశారు మనోడు చూపించాడు వీళ్ళు ఎన్కౌంటర్ చేశాయి ఏందయ్యా నేను మాట్లాడుతుంటా నొక్కుంటా ఉన్నావా నేను ఎవరో తెలుసా భారీ పరిశ్రమల శాఖ మంత్రిని ఎవరికి ఆంధ్ర రాష్ట్రానికి ఏమైంది అసలు ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసిందిరా ఎంఎంఎస్ రా నేనే పంపాను నువ్వా ఎలా రా మోడర్న్ టెక్నాలజీ రా
ఈ సినిమా సిటీ అంతా రిలీజ్ అయిందిరా ఈ కాసేపట్లో స్టేట్ అంతా రిలీజ్ అవుతారు రే సార్ సార్ These bastards! They showed us bloody hell! ఇంకా సేపు అయి ఉంటే మమ్మల్ని చంపేసేవారు. రేయ్, ఈ బాడుకోగాడు చిన్న పిల్లని చంపేశాడు రా. ఈ లమ్మిడి కొడుకు రాత్రి నుంచి నాకు చూపించాడా అక్కడ రాజు ఎప్పుడు ఓపెన్ చేస్తారయ్యా సార్ చంపేసేటట్టున్నా సార్. పర్వాలేదులే చంపనివయ్యా చంపని మనం అరెస్ట్ చేస్తే ఏదో సాకు చెప్పి మళ్ళీ బయటకు వస్తారు కొడుకు మనల్ని కూడా కొంచెం దూరంగా ఉండమని చెప్పు బాగా సీరియస్ అయితే అప్పుడు వెళ్దాం భారీ పరిశ్రమల శాఖ మంత్రి గారు ఏంట్రా ఇది టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా నరబలులు ఇవి ఏదవ ఆ బైరాకుండా అరెస్ట్ చేసాం నీకోసం వెయిట్ చేస్తున్నాడు అసలు నువ్వు మనిషివా జంతువువా అసలు నీలాంటి పొలిటీషియను చిచి అసలు పాలిటిక్సే లేని ఇండియాని చూడాలని ఉందిరా బాగుందయ్యా బాగుంది పార్టీలు డ్రింకులు పబ్బులు ఎంజాయ్మెంట్స్ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుంటారనమాట గుడ్ కీప్ ఇట్ అప్ కానీ ఇలాంటి అడ్వెంచర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే బాయ్ మర్చిపోయాను ఈసారి మీరు పార్టీ చేసుకునేటప్పుడు నన్ను తప్పకుండా పిలవండి